అవసరాలు తీర్చిన భాగ్యవంతుడా అందరూ బంధువు నీవే అవసరాలు తీర్చిన భాగ్యుడా హల్లెలూయా హల్లెలూయా
ప్రతి చోట నిలకడని కాదనా. నా జీవిత గమనానికి గమ్యము నీవే. నలిగిన నా గుండెకు ప్రాణము నీవే. నా జీవిత గమనానికి గమ్యము నీవే. చితికిన నా గుండెకు ప్రాణము నీవే. పదే పదే నేను పాడుకోనా. ప్రతి చోట నీ మాట నా పాటగా. మరి మరి నేను పాడుకోనా. ప్రతి చోట నీ మాట నా పాటగా. మమతల మహారాజా నా యేసు రాజా. మమతల మహారాజా నా యేసు రాజా. హల్లెలూయా. హల్లెలూయా. నిజమే, మమతల మహారాజు మన యేసయ్య. హల్లెలూయా. అందరం కూర్చున్నాము. కొంచెంసేపు ప్రభువులో వాగ్దానం చేద్దాం. కొన్ని మాటలు ప్రభు యొక్క గ్రంథంలో నుంచి మనం తెలుసుకుందాం. ఆయన ఎటువంటి దేవుడు, ఆయన ఎట్టి కార్యములు మన కోసం చేశాడు, ఆయన ఏం చేసి మనల్ని మరి రక్షించుకున్నాడు, మనకి ఏం నేర్పిస్తున్నాడు ప్రభు యేసు ప్రభు వారు. ఆయన తెలుసుకున్నటువంటి మనము ఏ విధంగా ఉండాలి. ఫస్ట్ థింగ్ మనకి చాలా వరకు నేర్పించినటువంటి బోధలన్నీ కూడా ఏమిటంటే ప్రభువుని విసిగించడమే మనకు నేర్పిస్తున్నారు చాలా వరకు కూడా. ప్రభువుని విసిగించడం అంటే నీ కోరిక తీర్చాలి దేవుడు. ఏంటిది? మనం ఏది కోరితే అది దేవుడు తీర్చాలి. ఏది అనుకోగానే తీర్చేయాలి. అది కూడా ఊరినే కాదు, అనుకోగానే మనకి తీర్చేయాలి. ఇది మనం ఫస్ట్ నుంచి మనం నేర్చుకుంటూ వస్తున్నటువంటి ఒక ప్యాటర్న్. ఏంటిదంటే నువ్వేది అడిగితే దేవుడు అది నీకు ఇచ్చేయాలి. అంతేగాని దేవుడికి ఏమి ఇష్టమో మనం అసలు కోరుకొని అలా తెలుసుకోవడానికి ప్రయత్నించుకున్నాం కదా. దేవుడు ఏం కోరుకుంటున్నాడో మనం అనవసరం. మనం ఏం కోరుకుంటున్నామో దేవుడు అది చేయాలనుకుంటూ ఉంటాం. అదే కదా మన యొక్క భక్తి జీవితం అంతా కూడా. ఏమంటారు? అంతేనా? మనం ఏం కోరుకుంటే దేవుడు అది మనకి చేయాలనుకుంటాం. చూడండి, ఇట్లాగా దేవుణ్ణి మనం ఏది కావాలంటే అది దేవుడు ఇవ్వాలనుకున్నప్పుడు మరి దేవుడు ఎలా కావాలనుకుంటున్నాడో మనం అలా బ్రతకాలి కదా. ఈ చిన్న లాజిక్ మాత్రం ఇక్కడికి వచ్చేటప్పటికి మాత్రం తూచ్ మేము అలా కష్టం. అలాగా ఆయన ఎలా కోరుకుంటున్నాడో అలా బ్రతకాలి కదా అన్నప్పుడేమో తూచ్ మాకు కష్టం అలాగా. కానీ దేవుడు మాత్రం మనం అడగంగానే ఏది ఆయన క్షణం కూడా ఆలస్యం చేయకూడదు బాబు. ఇక ఈ వెంటనే ఆయన నువ్వు అడిగితే అది ఇచ్చుకుంటే వెళ్ళిపోతా ఉంటే దేవుడు మంచోడు. అది ఇవ్వలేదు అనుకోండి, దేవుడు నన్ను మర్చిపోయాడు. ఫస్ట్ వచ్చే మాట ఏంటిది? ఏంటిదండి? దేవుడు నన్ను మర్చిపోయాడు. ఇంకొంచెం ఎక్స్టెండ్ అయింది అనుకోండి, దేవుడే నాకు శోధిస్తాడా దేవుడు? దేవుడు శోధించేవాడు అంటే దేవుడు ప్రభు అయిన యేసు. దేవుడు అంటే నా ఉద్దేశంలో ఒక ప్రభు అయిన యేసే దేవుడు. నా ఉద్దేశంలో మరి పక్కన వాళ్ళ ఉద్దేశం మనకు నా వద్దు. నా ఉద్దేశంలో ప్రభు అయిన యేసే నా దేవుడు. నా దేవుడు నన్ను ఎప్పుడూ కూడా శోధించలేదు, శోధించడు, పరీక్షిస్తాడు. పరీక్షించడం శోధించడం రెండు ఒకటే. ఏమండి? శోధించడం అంటే బాధపడటం, పరీక్షించడం అంటే నువ్వు నిలవగలుగుతావో లేదో అని చూడటం కదా. దేవుడు ఎప్పుడు బాధపడటం. మనం చూడండి, కొన్ని మాటలు మనం దేవుని గ్రంథంలో నుంచి చదువుకుందాము. చదువుకున్న తర్వాత మన దాని యొక్క జ్ఞానం ఏంటి, దేవుడు అసలు ఆ కార్యాలు ఎందుకు చేశాడు అనేది మనం తెలుసుకుందాం. ఇవన్నీ కూడా మనం సుమారు నేను మన సంఘంలోనే 3 సంవత్సరాల నుంచి కనీసం 7-8 సార్లు 10 సార్లు కూడా చెప్పేసి ఉంటాను ఇవన్నీ కూడా కదా. ఇప్పుడు కూడా అంతకుమించి నేనైతే ఏం చెప్పలేనండి. టు బి ఫ్రాంక్ చెప్తున్నాను. నేనైతే ఓన్లీ ప్రభు యేసు ప్రభు గురించే చెప్పగలుగుతాను. అర్థమవుతుందా? ఆయన గురించే చెప్పగలుగుతాను. ఆయన చేసిన కార్యక్రమాలే చెప్పగలుగుతాను నేను, అంతే. అంతేగాని ఆయన ఇట్ట అంట, ఈయన అట్ట అంట, అట్లా లేదంటే వేరే వాళ్ళ గురించి ఇట్లా ఏమైపోయిందంటే ప్రజెంట్
క్రైస్తవ బోధకులు అందరూ కూడా చాలా వరకు వాళ్ళు మోటివేషనల్ స్పీకర్స్ అయిపోయారు పాపం. ఎవరిని పక్కన పెట్టి? ప్రభువుని పక్కన పెట్టేసి ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్స్ అయిపోయారు అంతా. అసలు ప్రభు గురించి ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు ఆ శాస్త్రవేత్త అప్పుడు ఉండేవాడండి, అలా చేశాడండి, ఇలా చేశాడండి. ఆ శాస్త్రవేత్త ఏం చేశాడో పక్కన పెట్టేస్తే అసలు ముందు నువ్వు ప్రభు కోసం ఏం చేసి నిన్ను దేవుడు ఎందుకు శాస్త్రవేత్త గురించి చెప్పేదానిక? ఏమండి, శాస్త్రవేత్త జీవితం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ శాస్త్రవేత్త చెప్పినటువంటి వర్డ్ ప్రభు గురించి అది మాత్రమే నువ్వు తెలియపరిచి ఎక్కువ ఏం చేయాలి మనం? ఎట్లా అయిపోయిందంటే ప్రజెంట్ లోకం అంతా కూడా క్రైస్తవ బోధకులు కూడా మోటివేషనల్ స్పీకర్స్ అయిపోయారు. నేను అప్పుడప్పుడు ఆలాల బోధలు వింటూ ఉంటాను టీవీల్లో. వింటూ ఉంటే వాళ్ళు చెప్పేది కూడా ఎట్లాంటివి అంటే ఆ విషయాలు అసలు ప్రభువు నమ్ముకుని కూడా 100 మంది చెప్తున్నారు ఇక్కడ. ఏ విషయాలు? మంచిగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. అది దేనికి ఉండాలి అంటే రండి ఇప్పుడు ప్రభు గురించి తెలుసుకుంటా ఉంటే ఆ ధైర్యం ఎందుకు ఉండాలో అర్థమవుతుంది. అసలు ఇది చెప్పట్లా, నిన్ను నువ్వు నమ్ము ముందు. ఇట్లాంటివన్నీ కూడా ఏంటి? ఇవన్నీ కూడా మోటివేషన్కి సంబంధించినటువంటి స్పీకర్స్ మాట్లాడే మాటలన్నీ కూడా ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే క్రైస్తవ బోధకులు కూడా మరి మోటివేషన్ స్పీకర్స్లో అయిపోతున్నారు. మోటివేషనల్ స్పీకర్స్ ఆయా కథలు, ఈ కథలు, అక్కడ కథలు, ఇక్కడ కథలు. లోకంలో ప్రసంగికర్త అంటాడు కదా, లోకంలో పుస్తకాలకి ఏం లేదంట, చదవలేదా? ప్రసంగి అంటాడు, ఏమంటాడంటే లోకంలో పుస్తకాలు కొదువు లేదంట, రాసేవాడు కొదువు లేదు, ఎన్ని బట్టి అని రాస్తారు. ఏముంది ఇప్పుడు తెలుసా? భారతదేశంలో మోటివేషన్కి సంబంధించి హయ్యెస్ట్ బాగా పర్చేస్ చేయబడినటువంటి పుస్తకం ఏంటి చెప్పండి? మోటివేషన్కి సంబంధించి. మీరు మరి బైబిల్ గురించి చెప్తున్నారు, మత గ్రంథాలు కాదు నేను అడుగుతుంది. మోటివేషన్కి సంబంధించి ఇప్పుడు నీ పిల్లోడు వచ్చి అమ్మ నేను బైబిల్ కొనుక్కుంటాను అంటే డబ్బులు ఇస్తావా? ఒక చక్కగా పిల్లోడు వచ్చి, ఒక చదువుకున్నటువంటి ఒక పిల్లోడు, ఇంటర్మీడియట్ చదివే పిల్లోడు వచ్చి నేను బైబిల్ చదువుకుంటాను 200 అంటే ఇస్తారా? కొనుక్కుంటా ఇవ్వండి అంటే ఇస్తారా? అదే రాబిన్ సింగ్ రాసిన ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ అంటమ్మా, మా సార్ చెప్పాడు. ఇది నమ్మకండి, బుక్ని పేరు ఇదేనండి బాబు. ఇప్పుడు భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైనటువంటి ఒక మోటివేషనల్ స్పీకర్ రాసినటువంటి పుస్తకం ఏంటిదంటే ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ. ఇది చెప్పి అమ్మ దగ్గర, అమ్మ మా సార్ ఒక ఆయన చెప్పాడు, ఆ బుక్ చదివితే మనకు బాగా బలం వస్తుందంట, మంచి గట్టిగా అయిపోతామంట, కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అయిపోద్దంట. సో నేను ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ రాబిన్ శర్మ గారు రాసిన పుస్తకం నేను కొనుక్కొచ్చుకోవాలి అనగానే అప్పు చేసైనా సరే 200 ఎత్తుతాను. దేనికి? అదే బైబిల్ చదువుకుంటానమ్మా, పుస్తకం కొనుక్కుంటాను ఓడిగా అంటే ఇస్తారా? థ్యాంక్ గాడ్ చాలా వరకు కూడా నేను గమనిస్తున్నంత వరకు క్రైస్తవ పిల్లల దగ్గర బైబిల్ కంపల్సరీ ఉంటుంది. హల్లెలూయా చెప్పండి. నేను గమనించినంత వరకు కూడా, అంటే నేను వేరే వాళ్ళ గురించి చెప్పకుండా మన గురించి మనం చెప్పుకుందాం అన్నట్టు చెప్పాను. అదే ఇంకొకళ్ళు కనుక అమ్మ నేను ఆ గ్రంథం కొనుక్కుంటాను నాకు డబ్బులు ఇవ్వండి వాళ్ళ అమ్మ వాళ్ళు ఇస్తారా? అసలు ఇస్తారండి. అట్లా అయిపోయింది. ఆటలో రాసిన కథలు, ఈటల్లో రాసిన కథలన్నీ తీసాళ్ళు. ఏవి? ఈ యొక్క సందర్భాలన్నింటిని తీసి వాళ్ళు ఏం ఊహించారో అది ఊహించుకొని ఆ ఊహాజనితమైనటువంటి కథలన్నీ రాసేసారు. అందులో అవి తీసుకొని మనమేమో ఆహా ఎంత బాగా రాసాడు అవి పక్కన పెట్టండి, ముందు చదివితే దాన్ని మించినటువంటి స్టోరీస్, దాన్ని మించినటువంటి విషయాలన్నీ ఎక్కడ ఉన్నాయో తెలుసా? ఇందులో ఉన్నాయి. ఈ గ్రంథాల్లో ఉన్నాయి. చదవండి ముందు, ఇది ముందు తెలుసుకోండి ఎలా ఉంటుందో, మీరంతా స్ట్రాంగ్ అయిపోతారు. హల్లెలూయా. మంచిది. లూకా రాసినటువంటి సువార్త, లూకా రాసినటువంటి సువార్త 7వ అధ్యాయము 7వ అధ్యాయము 14వ వచనం నుంచి 17వ వచనం వరకు 3 వచనాలు. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను. ఆయన అతని తల్లికి అప్పగించెను. అందరూ భయభ్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహింపి ఉన్నాడని
దేవుని మహిమపరిచిరి. ఆయనను గూర్చిన ఈ సమాచారము యోదయ అందంతటియును చుట్టుపక్కల ప్రదేశములను వ్యాపించెను. హల్లెలూయా. సో కళ్ళు మొత్తం ప్రార్థన చేసుకుని వాగ్దానానికి వెళ్దాం. పరిశుద్ధుడా ప్రభువా, వందనాన్ని స్తుతిస్తున్నాం. చదవబడినటువంటి వృత్తాంతము మీ యొక్క గొప్ప కార్యము ప్రభువా, ఆయన మీరు చేసినటువంటి ఈ కార్యమును వివరించుండగా మీరు మాకు సహాయం చేయండి. మేము ఏ విధంగా బ్రతకాలో మీరు మాకు నేర్పించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనకు సహాయం చేయండి కాక. చూడండి, యేసు ప్రభువారు ఒకనొక సమయంలో ఒక ఊరు నుంచి ఆయన ఇంకో ఊరికి వెళ్తున్నాడు. ఆ ఊరి పేరు నాయిను. ఏం ఊరు అది? ఊరి పేరు నాయిన్ అంట. ఆ ఊరికి వెళ్తూ ఉంటున్నప్పుడు ఆయన శిష్యులు ఊర్లోకి ప్రవేశిస్తూ ఉండగానే వారికి ఒక శవం ఎదురైంది. ఏం ఎదురైందండి? శవం ఎదురైంది. మామూలుగా మనం ఏదైనా ఊర్లోకి వెళ్తున్నప్పుడు కానీ ఏదైనా ప్రయాణంకి వెళ్తున్నప్పుడు కానీ శవం ఎదురైతే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కొత్తగా మనం ఊరికి వెళ్తున్నాము. ఆ ఊరి వెళ్తున్నప్పుడే టంకచిక్క అని పట్టుకుంటా ఏది ఊరేగింపు ఉంటుంది కదా, శవయాత్ర. అది చేసుకుంటే ఎదురు వస్తున్నారు. మనం ఏం చేస్తాం? అసలు ముందు సైలెంట్గా పక్కకు తప్పుకొని అట్లా మోనిస్తాం కదా. ఒకటి తిట్టుకుంటాం, లేదంటే ఇప్పుడే జరగాల, ఇది కూడా ఇదేంటిది, సో అపశకునం జరుగుతుంది మనకు అన్నట్టుగా ఉంటుంది. వీళ్ళు అలా వెళ్తూ ఉంటున్నప్పుడు వీళ్ళకి ఎదురుగా ఒక శవం మోసుకుంటూ వస్తున్నాడు. ఆ శవం చూడండి, బైబిల్లో యేసు ప్రభువారు అనేక మందికి అనేక కార్యాలు చేశారండి. ఆ గుడ్డ ఆయన వచ్చి నా కాళ్ళు లేవయ్య అంటే కాళ్ళు ఇచ్చాడు, కాళ్ళు లేవయ్య అంటే కళ్ళు ఇచ్చాడు. కుష్ఠోడు అయ్యంటే కుష్ఠవ్యాధి తెప్పించేశాడు. నేను పచ్చివాయు గంధం ఉన్నాయంటే పచ్చివాయువు తీసేస్తాడు. అందరికి ఏది అడిగితే అది చేశాడు కదా. చూడండి, ఇక్కడ యేసు ప్రభువారు అలా నడుచుకుంటూ వస్తూ ఉంటున్నప్పుడు అక్కడ జరిగినటువంటి ఒక సందర్భాన్ని మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన శిష్యులు అట్లా నడుచుకుంటూ వస్తున్నారు. ఎదురు నుంచి శవం వస్తుంది. శవం తీసుకొని వస్తూ ఉంటున్నప్పుడు ఈ శిష్యులను అక్కడ ఉన్నటువంటి శవం చుట్టూతో ఎవరుంటారు? తీసుకెళ్లే వాళ్ళందరూ కూడా ఉంటారు. బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి నైబర్స్, సిబ్లింగ్స్ లేదండి కదా, అదేనా అనేది? నైబర్స్ అను సిబ్లింగ్స్ అని అంటారు కదా, మనోళ్ళు అందరూ మనోళ్ళే ఉన్నారు. వాళ్ళందరినీ ఆయన అబ్జర్వ్ చేసినప్పుడు, ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, అట్లా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ మనిషి అట్లాగా ఒక శవం అట్లా ఊరేగింపు వస్తూ ఉంటే ఆయన వెళ్ళి అక్కడ ఆగి దించండి దీన్ని అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు? దించండి దీన్ని కింద దించండి అనగాని ఆ ఈలోపు ఏం చేశాడంటే వెళ్ళి తప్పమని ఆ శవం యొక్క పాడి కదా, పాడి పట్టుకోగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా స్టన్ అయిపోయారు. పాడి పట్టుకున్నాడు ఆయన. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలు బోధకులు ఎవరికి కూడా ఇశ్రాయేలీల బోధకులు ఎవరికైనా సరే కూడనటువంటి ఒక పని ఏంటంటే, దే ఆర్ నాట్ సపోజ్ టు టచ్ డెడ్ బాడీ ఆఫ్ ఎనీబడీ. వింటున్నారా? ఇది గ్రంథంలో ఉంది. ఎక్కడ? బైబిల్ గ్రంథంలో ఉంది. లేవి కుమారుడు ఎవరైనా సరే, ప్రవక్త అనిపించుకున్న ఎవరైనా, యాజకుడు అనిపించుకున్న ఎవరైనా సరే, దేవుడి ద్వారా ఎన్నుకోబడినోడు ఎవరైనా సరే, ఆయన ఏం పట్టుకోకూడదంట? శవాన్ని పట్టుకోకూడదు. లేవికాండం చేద్దాం ఒకసారి చూసేస్తే అయిపోతుంది కదా. లేవికాండం 21వ అధ్యాయము. మీరు క్వశ్చన్ మార్క్గా చూస్తున్నారు, ఇంకా అట్లా ఉండుంటుందా అని. ఎందుకు ఒకసారి చదివించేసామనుకోండి అర్థం అవుద్ది కదా మీకు కూడా. లేవికాండం 21వ అధ్యాయం 1-2 వచనాలు చదవండమ్మా. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, యాజకులకు అహరోను కుమారులలో ఇట్లనుము, మీలో ఎవడును అమ్మ ఈ జాగ్రత్తగా విన్నారండి. మీరు జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఏం చదువుతున్నారు? తన ప్రజలలో ఎవడును శవమును
ముట్టుట వలన తనను తాను అపవిత్రపరుచుకోకూడదు. ఏంటిదంట? శవాన్ని పట్టుకుంటే ఏమవుతారండి? ఇప్పుడు ఏమవుతారు? అపవిత్రులుగా పరుచుకోకూడదని చెప్పి దేవుడు ఎవరు చెప్పాడు? లేవి కుమారులకు చెప్పాడు. లేవీలకు చెప్పున ఆయన వాళ్ళు ఆ శవాన్ని ఈ శవాన్ని పట్టుకుంటారు, పెట్టుకోవద్దని చెప్పాడు. ఎవరు చెప్పినట్టుగా ఉంది ఈ మాట? ఈ మాట ఎవరు చెప్పినట్టుగా ఉంది? మోషేతో దేవుడైన యెహోవా తెలియపరిచినట్టుగా ఉంది. ఇప్పుడు ఈ మాటను సైతం కూడా ప్రభు యేసు ప్రభువారు మీరేలా మీరలేదా? మీరేలా మీరలేదా? చెప్పండి. మీరారా? అంతే, ఒకటి అయిపోయింది. ఎందుకు మీరారా ఆయన అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు అక్కడ శవం వస్తుంది, ఆయన వెళ్ళి పట్టుకున్నాడు. పట్టుకోగానే వాళ్ళు ఎందుకు అంత స్టన్ అయిపోయారంటే, ఎందుకు అంత ఆశ్చర్యం ఎందుకు పడ్డారంటే, వాళ్ళు ఇతడు ప్రవక్త, ఇతడు దేవుడి యొక్క బిడ్డ, ఇతడు పంపబడినటువంటి వాడు, ఇతడు రెవరెండ్, అట్లాంటి మనిషి ఇట్లాగా శవాన్ని పట్టుకున్నాడు ఏంటి అని భయమేస్తున్నారు. ఎంత దారుణమైనటువంటి విషయం! ఇంతవరకు మన బోధకుడు ఎవడో కూడా ఇట్లాంటి పని చేయలేదు. ఏంటి ఇతడు ఇలా పట్టేసుకున్నాడు? అది స్టన్ అయిపోయి ఆయన ఆపేశారు. ఆపగానే ప్రభు యేసు ప్రభు వారు అక్కడ ఉన్నటువంటి ఆ శవాన్ని, ఆ బాలుని, ఆ యవనస్తుని పట్టుకొని చిన్నవాడా లే అన్నాడంట. హల్లెలూయా. చిన్నవాడా లే అన్నాడంట. అనగానే అది లేచి కూర్చున్నాడు. హల్లెలూయా. అప్పటికే హల్లెలూయా. అతను లేచి కూర్చోన్నాడు. అతను కూర్చోవడమే కాదట, ఏం చెప్తున్నాడు ఇప్పుడు? మాటలు కూడా చెప్తున్నాడు. వెంటనే అందరూ కూడా ఆశ్చర్యపడిపోయారు. అమ్మో, ఎంత గాయం ఇది! ఇతను పొద్దున్న చచ్చిపోయాడని చెప్పి మనం అందరం ఒక మనిషిని ఎంతసేపు పెడతారండి? ఇప్పుడున్న రోజుల ప్రకారం చెప్పకంటే నాకు పాత రోజుల ప్రకారం చెప్పాలి. ఇప్పుడున్న రోజుల ప్రకారం పొద్దున్న చచ్చిపోతే అది సాయంత్రం కల్లా తీసి వేసేయటం ఏదో కానీ ఎట్టి పరిస్థితులు ఉంది. కానీ ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉండేయో ఒకసారి ఆలోచించండి. చిన్నప్పుడు మా నాయనమ్మ గారో లేదంటే మా అమ్మమ్మ గారో చనిపోయినప్పుడు మేము 2 రోజులు ఉంచినట్టుగా నాకు గుర్తుంది. 2 రోజులు అట్టాగే ఉంచారు. ఐస్ తీసుకొచ్చి అది చేసి ఇది చేసి. అప్పట్లో ఈ బాక్సులు లేవండి, ఐస్ బాక్సులు. ఇప్పుడు ఫ్రిడ్జ్ బాక్సులు ఉన్నాయి కదా, ఇవి లేవు. అప్పట్లో ఏం చేసేవాళ్ళు అంటే ఐస్ కొనుక్కొచ్చి ఐస్ పెట్టి ఐస్ మీద కొనుక్కోబెట్టేవాళ్ళు. మేబీ మీకు గుర్తుందో లేదో తెలియదు, నాకైతే నా చిన్నప్పుడు జరిగినటువంటి విషయాలు ఇది గుర్తుంది. అలా 2 రోజులు ఉంచేవాళ్ళు ఐస్ మీద పెట్టి. ఒకప్పుడు ఎలా ఉండేదంటే కనీసం ఇప్పుడు ప్రభు యేసు ప్రభు వారు కూడా చనిపోయారు. తర్వాత చనిపోయినప్పుడు వాళ్ళు ఎందుకని అంత ఫాస్ట్ చేసేసారంటే ఆ రోజే ఆయన సమాధి చేశారు. ఎందుకు చేశారంటే తెల్లారితే పండగ కాబట్టి చేశారు. అదే పండగ లేదనుకోండి, కనీసం వారి దగ్గర ఉన్నటువంటి ద్రవ్యాల ద్వారా, ఈ యొక్క సుగంధ ద్రవ్యాల ద్వారా 3 రోజులు ఉంచేవాళ్ళు. 3 రోజులు ఉంచి ఏం చేసేవాళ్ళు అంటే ఆయన నిమిత్తము దుఃఖ దినములుగా ప్రకటించుకునేవాళ్ళు. ఏం చేస్తారు? దుఃఖ దినాలుగా ప్రకటించుకుని 3 రోజులు కూడా అక్కడ దాకా ఎందుకండి మీకు తెలిసే ఉంటుంది. ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు ఆయన బాడీని 2 రోజులు ఉంచారు. మీకు గుర్తుందా? ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు బాడీని 3 రోజులు ఉంచారు. 3 రోజులు అంటే ఎందుకని చెప్తున్నానంటే ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి, లేదంటే ఒక ఇంట్లో కుటుంబంలో ఒక మనిషి చచ్చిపోతే ఇప్పుడు ఉన్నటువంటి కాలమాన ప్రకారం మీరు ఆలోచించకండి. అప్పుడు కనీసం 2 రోజులు ఉంచావు. ఆ 2 రోజుల నుంచి మనుషులందరూ కూడా ఏం చేశారు? ఏడుస్తూనే ఉన్నారు. ఏడిసారు తీసుకొచ్చి ఏం చేద్దామని తీసుకొస్తున్నారు? మట్టి చేద్దామని తీసుకొస్తున్న మనుషులు వీళ్ళకి ఎలా ఉంటుందండి? ఆ మనుషులు వేసి కూర్చుంటే ఎట్లుంటుంది? ఒకసారి ఆ పొజిషన్లో ఉంచని ఆలోచించండి. మనం ఏడిసాము పొద్దున్న సాయంత్రం ఓ పొలం అంటే ఏడిసాము. సభక్కలు వేసి కూర్చున్నాడు. ఎట్టుంది ఇది? అసలు ఊహిస్తాకి అంత భయంకరంగా ఉంది. అసలు మామూలుగా అట్లా వేసి కూర్చున్న వాడి దగ్గర ఎవడైనా ఉంటాడేగా? ఎటువంటి అటు బారిపోరా? అవి ఏమనుకుంటారంటే ముందు మనిషి లేచాడు అనుకోరు, దెయ్యం లేచింది అంటారు. లేచింది మనిషే, కానీ ముందు ఏమంటారు వీళ్ళు? దెయ్యం లేచింది అంటారు. కానీ ఇక్కడ ప్రభు యేసు పట్టుకోగానే, అతని చెయ్యి పట్టుకోగానే అతడు లేచి కూర్చున్నాడు. హల్లెలూయా. కూర్చొని మాట్లాడుతున్నాడు. ఏంటి ఈ కార్యం ఎందుకు చేశాడు ప్రభు యేసు ప్రభు గారు? ఆయన ఎవరైనా అడిగారా? ఆమె చదివండి. మీ తర్వాత ఎవరైనా అడిగారా? అయ్యా వాళ్ళ అమ్మ ఏమైనా అడిగిందా? అయ్యా మా అబ్బాయి చచ్చిపోయాడయ్యా,
నువ్వు వచ్చి చేయి పట్టుకో లేపోయా. ఇప్పుడు యాయూరు కుమార్తె చచ్చిపోయిందండి. యాయూరు కుమార్తె చచ్చిపోయింది. ఆ నాన్నగారు వచ్చి అడిగారా అడగలేదా? అడిగాడా? అడిగారు. లాజరు చచ్చిపోయాడండి. లాజరు చచ్చిపోయినప్పుడు వారి యొక్క సహోదరులు అనేటువంటి మరియా మార్త ఇద్దరు కూడా అయ్యా మా ఊరు రాయా అని అడిగారా అడగలేదా? అడిగారా? అడిగారు. చేశాడు ప్రభు యేసు ప్రభు, చేశాడు కదా. ఇప్పుడు ఎవరు అడిగారండి? అడిగారా? నాకు తెలిసి ప్రభు యేసు ప్రభు ఎవరు అడగకుండా చేసినటువంటి ఒక కార్యం ఏదైనా ఉన్నది అంటే అతడు నాయన దేశం, నాయన అనేటువంటి ఈ ఊరిలో ఈ యవనస్తుని లేపింది ఎవరితో అడిగితే చేయలేదు ఆయన. హల్లెలూయా. ఆయనకి చేయాలనిపించింది చేస్తాడు. ఎందుకని చేయాలనిపించింది అనేది ఇంపార్టెంట్. చూడండి, అక్కడ ఊరి గవిని అంటారు. ఏంటిది అది? ఊరి గవిని. ఊరి గవినిలో ప్రతి మనిషి గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రతి మనిషి గురించి అనుకో మాకంటే ఆడే నా గురించి మాట్లాడేదానికి, నా గురించి వాళ్ళు మాట్లాడుతున్నాయండి అట్లా అనుకోవద్దు. నువ్వు ఎవరిని ఏమి కూడా ఆపలేవు. ఏం ఆపలేవు? మాట్లాడుకోకుండా ఆపగలుగుతావా? నీ గురించి మాట్లాడుకోకుండా ఎవరినైనా ఆపగలుగుతావా? కానీ ఒకటి ఆపగలుగుతాం, చెడుగా మాట్లాడుకోకుండా ఆపగలుగుతాం. జాగ్రత్తగానండి. ఏం ఆపగలుగుతాం? నీ గురించి మాట్లాడుకోవటం ఆపలేవు. నేను చెప్తున్నా, నా గురించి మాట్లాడుకోవటం, నీ గురించి మాట్లాడుకోవటం నువ్వు నేను ఆపలేము. ఆపగలుగుతావా? అందుకనే కొంతమంది ఏమనుకుంటారంట, నా గురించి నువ్వు మాట్లాడుకోవటం ఏంటని గొడవ చేసుకొని. కానీ ఇప్పుడు పోయాడు అతను. ఎవరు? ఈ మనిషి ఉన్నాడా? ఉంటే లేచి నువ్వు నా గురించి మాట్లాడతావు ఏంటి అని అనొచ్చు. అంటాడా? అండి, ఖచ్చితంగా అంటాడు. కానీ ఇప్పుడు ఏమయ్యాడు? అతడు చచ్చిపోయాడు కదా. ఇదే లేకపోతాడు. ఇప్పుడు లేచి మాట్లాడతాడా? ఏంటో నా గురించి మాట్లాడతాడా అన్నాడు కదా. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళంతా అతడి గురించి మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారంటే అక్కడ వారు వాకప్ చేసినప్పుడు, ఎవరు వాకప్ చేసినప్పుడు, అక్కడ ఉన్నటువంటి శిష్యులు వాకప్ చేసినప్పుడు అతని గురించి తెలుసుకున్నటువంటి విషయాలు ఏమిటంటే అతడు ఒక్కడే కొడుకని. హల్లెలూయా. ఎంతమంది అంట? అతడు ఒక్కడే కొడుకని, అతని తల్లి విధవరాలని, తనని ఆయనే ఎవరు ఆ కుమారుడు ద్వారానే ఆ తల్లి పోషింపబడుతుందని తెలుసుకున్నారు. అదేవిధంగా అతడు ప్రయోజకుడిగా ఉంటూ తన కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నాడని తెలుసుకున్నారు. అదేవిధంగా ఇంతమంది కూడా అతని గురించి ఏం మాట్లాడుకుంటున్నారని వింటున్నప్పుడు అందరూ కూడా చక్కని సాక్ష్యం సంపాదించుకోవడాన్ని అర్థమవుతుంది. ఇక్కడ మనకి అలా అర్థమవుతుందండి. ఏమర్థమవుతుంది? అతడు చక్కని సాక్ష్యము సంపాదించుకోవడాన్ని అర్థమవుతుంది మనకు. అందరూ కూడా చక్కగా మాట్లాడుకుంటున్నారు. అయితే మరి కుర్రోడు రా, మొండదాకా చక్కగా తన తల్లికి చోదోడు వాదోడుగా ఉన్నాడు రా, తన కుటుంబాన్ని పోషించుకున్నాడు రా అని మాట్లాడుకుంటున్నారు. అతని గురించి అంతా కూడా ఏం మాట్లాడుకున్నారంటే చక్కగా నిజముగా అతడు మంచి బ్రతుకు బ్రతికాడని మాట్లాడుకుంటున్నారు. ఎలా మాట్లాడుకోవాలి? నీ గురించి నా గురించి మాట్లాడుకోకుండా చేయటం వల్ల అయినటువంటి పని కాదు. కానీ ఒకటి వల్ల అయినటువంటి పని అవుతుంది. ఏంటిదంటే చెడుగా మాట్లాడుకోకుండా నువ్వు నేను చేసుకోగలుగుతావు లేదా? ఇది మన చేతుల్లో. అయితే ఇక్కడ మనిషి అలా ఉంటున్నప్పుడు యేసు ప్రభు వారు ఇంకా ఎవరి కోసమో అడుగుతారేమో, వీళ్ళు అడిగితే చేద్దామని ఎదురు చూడాల. అతడు ఎవరికి అవసరం అంటే ఇప్పుడు అతడు ఆ తల్లికి అవసరం. లేకపోతే తను ఏ విధంగా పోషింపబడుతుంది? అదేవిధంగా ఇటువంటి వ్యక్తికి ఇది సమాజానికి అవసరం. ఏ సమాజానికి? అక్కడ ఉన్నటువంటి మనుషులందరూ కొంతమంది అయినా సరే అదే అతడు చక్కగా తల్లిదండ్రులకు ఉపయోగపడుతున్నాడు అని కొంతమంది అయినా సరే అతన్ని చూసి ఏం చేస్తారు? కొంచెం చేంజ్ అవుతుంది, కొంచెం మార్పు చెందుతారు. మార్పు చెందేటువంటి విషయం ఏదైనా వచ్చిందంటే ప్రభు యేసు అక్కడ ఉంటాడండి. హల్లెలూయా. కొంతమంది మనుషులైనా సరే మారి మంచి స్థితిలోకి వస్తున్నారు అనుకుంటే ఆ కార్యం ఎటువంటి కార్యమైనా సరే ప్రభు యేసు చేసేస్తాడు. హల్లెలూయా. ఆయన ఎవరు అడగలేదు అక్కడ, అయ్యా ఇది చేయని అడగల. ఆయన వచ్చాడు, చూశాడు. చూసినప్పుడు ఎవరికి అనిపించిందంటే ఎస్ ఇతడు బ్రతకటానికి అర్హుడు అనిపించింది. ఆయన వెంటనే
ఆ చనిపోయినటువంటి వ్యక్తిలో అందరూ కూడా ఏం చూస్తున్నారంటే డెడ్ బాడీని చూశారు. ఎవరు చూశారు? చచ్చిపోయినటువంటి శవాన్ని చూశారు. శవాన్ని చూశారు కానీ అతను ఏ విధంగా బ్రతుకుతాడు అనేది ఎవరికీ అర్థం కాలేదు. ఏ విధంగా బ్రతుకుతాడు చెప్పండి? ఒక చచ్చిపోయినటువంటి వ్యక్తి మళ్ళీ బతకాలంటే ఏం చేయాలి చెప్పండి? క్రైస్తవులు అనేటువంటి మీరు ఏ విధంగా ఉండటం నాకు చాలా బాధగా అనిపిస్తుంది. చనిపోయినటువంటి వ్యక్తి మరలా బ్రతకాలంటే ఏమి చేయాలని అడిగారు. మీరందరూ సైలెంట్ కూర్చున్నారు. ఏం చేయాలంటే ప్రభువైన యేసు యందు విశ్వాసం ఉంచాలి. అంటే నువ్వు ఏ విధంగా లేపుస్తావు? తర్వాత ప్రభువైన యేసే నిన్ను మరలా లేపుతాడు. ఇప్పుడు మనిషి ఎవరు లేపారు? ఈ మనిషిని ఎవరు లేపారు? ప్రభువైన యేసే లేపాడు. అందుకనే అక్కడ ఆయన రాగానే వచ్చి ఏం పట్టుకున్నాడంట? ఆ పాడి పట్టుకున్నాడు. అందరూ కూడా స్టన్ అయిపోయారు. పొద్దు నుంచి ఏడుస్తారండి, ఏడుస్తారు, ఏడిసి పాడి రాబడ్డా అంటే ఒప్పుకుంటాడు. అక్కడ పరారు అంతే. పాడి రాకుండా అంటే చూడండి పరారు. ఏమో నువ్వేమవుతావు అడిగి, నువ్వు బామ్మ ఎంత అవుతావు? పట్టుకోడు పక్కకి. నువ్వేమో అల్లుడు అవుతావా? పక్కకి వెళ్ళిపో. ఇంకెవడు పట్టాలి అప్పుడు? పాడి పట్టుకోదప్పుడు ఎవడో చూసారండి మీరు? గమనించారా? పట్టుకొని ఇస్తారు పెడతారండి. అసలు అదేంటో బుద్ధి కూడా రాదు మనుషులకి. ఇంకొక సమాజాల వాళ్ళు చచ్చిపోయిన వాడిని ఎలా పట్టుకొని తీసుకెళ్దామని పోటీ పడి పట్టుకుంటా ఉంటారు. ఈ క్రైస్తవ సమాజంలో కూడా ఇట్లాంటి దరిద్రాన్ని తగబండి ఈ రోజున. ఏంటి పాడి పట్టుకోకూడదు. ప్రభు యేసు పట్టుకున్నాడు. ఇక్కడ పాడి, నువ్వు నేను కాదు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రభు యేసు పాడి పట్టుకుందని అందరూ స్టన్ అయిపోయారు. అమ్మో ఏంటి అని ఇట్లా పట్టుకున్నాడు. ఎందుకు పట్టుకున్నాడు అంటే దానివల్ల ఎటువంటి అపవిత్రత ఎవరికి రాదని తెలియపరచడం కోసం ఆయన పట్టుకున్నాడు. హల్లెలూయా. ఏం కావాలి ఇక్కడ అంటే మార్పు కావాలి మనుషుల్లో. ఇప్పటి వరకు ఉన్నది ఏంటిదంటే అమ్మో ఇటేళ్ళు పట్టుకుంటే నేను చెప్తున్నాను కదండి ఒక మాట. అసలు ప్రభు యేసు ప్రభు వారు ఉద్దేశం ఏంటంటే మనుషుల యొక్క మనస్సులని మార్చాలి. వారిని మూఢత్వపు భక్తి నుంచి బయటకు తీసుకొని రావాలి. ఇందులో నుంచి మూఢత్వపు భక్తి, ఇవి చేసినంత కూడా మూఢత్వ భక్తే. ఈ భక్తే ఎక్కువైపోయింది ఇప్పుడు మనకు కూడా. ఎక్కడ ఎవరికి? మనకంటే మన క్రైస్తవులందరికీ కూడా ఇప్పుడు ఏమో ఎక్కువైంది తెలుసా? మూఢత్వ భక్తి ఎక్కువైపోయింది. మూఢత్వ భక్తి. ప్రార్థన చేస్తారు, కట్టంటారు నిమ్మకాయలు పట్టబండి ఎట్టు పోయింది అట్టయింది. ఎందుకు ఏం చేద్దామని ప్రార్థన చేసి నిమ్మకాయలు పాస్టర్ గారితో కట్టించడం ఎంతమంది లేరా అండి? అంటే మూఢత్వం ఎట్లా అయిపోయిందంటే అంత బాగా మూఢత్వంలోనికి మనుషులు వెళ్ళిపోతున్నారు. చూడండి ప్రభు యేసు ప్రభు వారు ఇక్కడ ఈ కార్యం చేసినప్పుడు ఆయన పాడే పట్టుకున్నాడు, ఆయన కూడా పట్టుకున్నాడు పాడే. ఎందుకనంటే దానివల్ల అపవిత్రత ఎవ్వడికి కూడా రాదని నిరూపించడం కోసమని పట్టుకున్నాడు. ఇప్పుడు నేను ఒక విషయం చేస్తున్నాను. ఇప్పుడు కరోనా వచ్చి చచ్చిపోతున్నారు మనుషులు, చచ్చిపోతున్నారు కదా. చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటంటే కరోనా చచ్చిపోయినటువంటి మనుషులు 3 గంటల కన్నా సరే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు హల్లెలూయా. చచ్చిపోయినటువంటి వ్యక్తిలో 3-4 గంటల కన్నా ఎక్కువసేపు ఉండలేదు, అది చచ్చిపోయింది. కానీ అయినప్పటికీ కూడా మనిషిని మట్టి చేసేటువంటి విధానం, ఇప్పుడు ఖననం చేశారా, దహనం చేశారా, ఇంకోటి చేశారా పక్కన పెట్టేయండి. ఆ క్రిమేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని చూస్తూ ఉంటే కళ్ళప్పుడు నీళ్ళు వస్తుంది. ఎందుకు వస్తున్నాయండి అంటే ఏంటో దానిలో ఏమి లేదు. ఇప్పుడు ఒకటి చెప్తున్నాను, ఏమన్నాను, ఇంత సైంటిస్టులు వీళ్ళందరూ కూడా మొత్తుకుంటున్నారు చచ్చినోళ్ళలో ఏమి ఉండదురా నాయన, అది ఉండదు అట. 4 గంటల సేపే ఉంటుందట. చచ్చినోడిని కనీసం 2-3 రోజులు ఏం చేస్తున్నారు, ఆ మార్చిలో పడేసి ఉంచుతున్నారు. ఆ మార్చిలో తీసి ఎక్కడ వేస్తున్నారు, వేసినప్పుడు కూడా ఇది పోయినాయి. మళ్ళీ ఏంటిది అమ్మో అంటుందేమో. ఒకటి చెప్పన, ఏం చేయకుండా అంటే రోజు పోలేదు మంది ఉన్నారు. హల్లెలూయా. ఏమంటే ఏమి చేయరా, నథింగ్, అసలు ఏం చేయలేదు పాపం. ఏదో కూరగాయలు తెచ్చుకుంటున్నాడు,
ఏదో మామూలుగా బతుకుతున్నాడు, అట్లా వెళ్తున్నాడు, కూరగాయలు తెచ్చుకుంటున్నాడు, తింటున్నాడు. అమ్మ బయటికి వెళ్ళకూడదు అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు మళ్ళీ? అమ్మ బయటికి వెళ్ళకూడదు, కరోనా వచ్చిందంట, మనం పొద్దున్న కూరగాయలు తెచ్చుకుంటున్నాడు, తింటున్నాడు. 4 రోజులకు మళ్ళీ అది టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. ఏంటిది ఇది? ఎవరికుంది రక్షణ? ఇక్కడ రక్షణ ఎవరికుందండి? ఒకటి ఉందా? ప్రభు యేసు నమ్ముకుంటే ఆ రక్షణ వస్తుంది. హల్లెలూయా. ఏ రక్షణ? చచ్చిపోయినా మరలా లేకొచ్చాక. హల్లెలూయా. ఎట్లాగా? ప్రభు యేసు లేపుతాడు కదా రేపు పొద్దున. లేపుతాడా? ఆ విశ్వాసం ఉందా లేదా? అందరికీ అసలు ఉందా? మరి ఇందాక నేను చచ్చిపోయిన వాడిని ఎలా తెలుస్తారు అంటే ఎందుకని సైలెంట్ అయిపోయారు? చచ్చిపోయిన వాడు లేగాలంటే ఒకటే కారణం, ప్రభు యేసు రావాల్సిందే మళ్ళా. హల్లెలూయా. ఇప్పుడేమో నేను ఊహాలు రేపు పొద్దున ఇదే వ్యాధి వచ్చి పోయినా మనం భయపడాల్సిన అవసరం లేదండి. ప్రభు యేసు లేపినప్పుడు ఈ కరోనాలు ఏం చేయము. ఏమంటే ఈ ఏంటది ఒబెలానా ఇది ఉందిగా, ఇంకో జబ్బు, అది కూడా ఈ ఆఫ్రికన్ కంట్రీస్ అక్కడ పుట్టింది. ఎబోలా ఏం చేయదు, కరోనా ఏం చేయదు, ఎవడో ఏం చేయలేడు. అప్పుడు ఈ వైరస్లు ఏం చేయలేదు, బ్యాక్టీరియా ఏం చేయలేదు, మనుషులు ఏం చేయలేదు, ఎవడేం చేయలేడు. నేను ఒకటి వర్షం చెప్తున్నాను. నేను మొన్న కూడా ఒక మాట చెప్పాను మీకు. ఏ విధంగా మనుషులు ఆయన యొక్క పునరుద్ధానాన్ని ఆపలేకపోయారో, ఆపగలిగారా? అన్ని ప్రయత్నాలు చేసి ఆపగలిగారా? ధ్యానం ఈ రోజున మనం ఛాలెంజ్ చేసి చెప్పగలుగుతాము. రేపు పొద్దున ప్రభు యేసు రావడం ఆపగలండి ఎవడైనా చెప్తాను. కుదురుతా? ప్రభుని యేసు రాకుండా ఆపకుండా చూస్తాను. ప్రభుని యేసు వచ్చినప్పుడు మనుషులందరూ లేకుండా చూడండి చూస్తాను. అసలు కుదురుతా? ఎంత ధైర్యంగా ఉండాలండి మీరు. నేను అసలు దేవుడు ఇచ్చింది మామూలు విషయం ఇచ్చాడు దేవుడు. ఎస్ రమ్మనండి, ఎవరు ఆపుతాడు చూస్తా నేను. కుదురుతాము. అదే ఒక్క మనిషిని ఆపలేకపోయారు ఇక్కడ. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేశారు. ఏమంటాడు ఆడు మళ్ళీ లెగిసిపోయానని చెప్పి ఏదో చెప్తాడయ్యా అని చెప్పేసి కాపలా పెట్టి, బండ పెట్టి, అది పెట్టి, ఇది పెట్టి, ఇవి చేసి లేపగలిగారా? ప్రభు తీసి లేకపోవటం ఆపలేకపోయారుగా. ఇప్పుడు ఆయన రావటం ఆపగలుగుతారా? నువ్వు నేను లేకపోవటం ఆపగలుగుతారా? ప్రభు యేసులో స్థిరత్వాన్ని ఆపగలుగుతారా? ఆయన రాజ్యంలో నేను నువ్వు పాట పాటలు ఆపగలుగుతారా? హల్లెలూయా. ఏమంటే ప్రభు యేసు నమ్మినటువంటి నీకు నాకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఇట్లాంటి పిచ్చి ఆలోచనలన్నీ మనకు వద్దు. ఇట్లాంటివన్నీ కూడా ఏంటి అంటే మూఢభక్తి. మనుషులు నన్ను గురించి మాట్లాడుకోకూడదు. నువ్వు నా గురించి మాట్లాడు, తప్పు. ప్రతి మనిషి ఇంకొక మనిషి గురించి మాట్లాడుకోవటం జరుగుద్ది. అది నువ్వు ఆపలేవు. కానీ ఒకటి ఆపగలుగుతాం. ఏం ఆపగలుగుతామంటే చెడుగా మాట్లాడుకోకుండా ఆపగలుగుతాం. ఎందుకని? నువ్వు మంచిగా బతికితే నీ గురించి చెడుగా ఎవరు చెప్పుకుంటాడు? మంచిగా చెప్పుకుంటాడు. అదే చెడుగా బతికావు అనుకోండి, అప్పుడు ఏం చెప్పుకుంటారు? అది అంట ఆ విషయం అంట అది మనం ముందు నడిచిద్ది అంట. మనం పోతా ఉంటే ఎక్కడ పోతా ఉంటే సిగ్నల్ వెళ్తూ ఉంటేనా, లేదంటే విజయవాడ వెళ్తూ ఉంటేనా, ఎప్పుడు నడిచిద్ది అంటే ఇది ఎప్పుడు నడిచిద్ది అంటే ఫైనల్ డెస్టినీ ఎప్పుడైతే మనం వెళ్ళిపోతూ ఉంటుంది కదా మన బాడీ. దేని మీద పోయాడో అనుకుంటే వెళ్తూ ఉంటారు కదా, ఏది పరదేశులము ప్రియులారా అనుకుంటూ వెళ్తూ ఉంటాం మనం. అయితే లేదంటే వేరే వాళ్ళు వేరే అనుకుంటూ ఉంటారు. కానీ ఈ పాట కన్నా ముందు ఒక నడిచిద్ది అంట. ఏం నడిచిద్ది? నీ మంచి అయితే మంచి నడుచుద్దంట, నీ చెడు అయితే చెడు. ఇప్పుడు ప్రభు యేసు నమ్ముకున్నటువంటి మనకి ఎటువంటి వాడు మనం తెచ్చుకోవాలనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఇతడు ఏం తెచ్చుకున్నాడు? ఇప్పుడు ఇతడు కూడా తర్వాత చచ్చిపోయాడండి. ఈ మనిషి తర్వాత చచ్చిపోయినప్పుడు ఈ మనుషులు అనుకుని ఉంటారు. అప్పుడు ప్రభు యేసు లేపాడు చూడరా. ఎవరు? అప్పుడు ప్రభు యేసు లేపాడే, ఆడు చచ్చిపోయాడు అనుకుని ఉంటారు. అర్థమవుతుందా? ఇప్పుడు మనము ఎవరు చచ్చిపోయారు అంటే ప్రభు యేసుని నమ్ముకున్నాడే బాబురావు అని. ప్రభు పాస్టర్ గారు ఇప్పుడు నన్ను అనుకోండి, నేను మామూలుగా ఇక్కడ అందరూ కూడా పాస్టర్ అంటే ఎప్పుడు అలవాటు అయిపోయింది కాబట్టి ఏదో పాస్టర్ గారు అంటే బాబురావు పాస్టర్ గారు ఉన్నారు కదా, ఆయన
ఇది దేనికి వచ్చింది పేరు? నాకు ఈ పేరు దేనికి వచ్చింది? ఏం పేరు వచ్చింది? పాస్టర్ పేరు దేనికి వచ్చిందండి? ప్రభు యేసు నమ్మకం కాబట్టి. మీకైనా సరే మీరు ఒకవేళ బ్రదర్ అనుకోండి, బ్రదర్ ఆ బ్రదర్ చచ్చిపోయారండి, ఈ బ్రదర్ ఉన్న పాలన ఎందుకు వచ్చింది అసలు నీకు అంటే ప్రభు యేసు నమ్ముకున్నావు కాబట్టే వచ్చింది. కాబట్టి ఈ నీతి నీ ముందు నడవాలి. నీ నీతి నీ ముందు నడుస్తుందంట. ఇతను నీతి ఇతను ముందు నడుస్తుంటే ప్రభు యేసు సైతం కూడా చెల్లించిపోయాడు. అయ్యో ఇంత మంచివాడా, ఇతను బ్రతకడానికి అర్హుడే, ఇతను అనవసరంగా చచ్చిపోయాడు. వెంటనే ఇతను ఏం చేయాలి? మనం బ్రతికించాలి. ఇప్పుడు మనం కూడా బ్రతకపోతున్నా, మన గురించి కూడా మనం మనుషులు మాట్లాడుకుంటూ ఉంటారు. నేను చివరిగా ఒక విషయం చెప్తున్నాను కదా, నీ గురించి నా గురించి మాట్లాడుకోకుండా ఆపటం నీ వల్ల నా వల్ల కాదు అని ఒకటి ఆపగలుగుతాం. ఏంటిదంటే చెడుగా మాట్లాడుకోకుండా నేను ఆపు. అది నీ చేతుల్లోనూ నా చేతుల్లోనే ఉంది. అది మనం ప్రయత్నించాలి. క్రైస్తవుడుగా ఉన్నందుకు నేను ప్రయత్నించాల్సిన విషయం ఏంటంటే ఆయన మీద నమ్మకం ఎంత ఉంచుకున్నాము, సమాజం పట్ల గౌరవం ఎంత ఉంచుకున్నాము, ఇవన్నీ కూడా కలగలుపుగా నేను పోయిన రోజున ఎవరు నీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నా గురించి నేను పోతే ఏమనుకుంటాను? మేము అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం. ఈ సినిమా హీరోలు వీళ్ళు నలుగురు ఫ్రెండ్స్ అటు కూర్చున్నాం అనుకోండి, అరే ఈ యాక్టర్ పోతే ఏ పాట వేస్తారా? పాటలు వేస్తూ ఉంటారు కదా. మన రాజశేఖర రెడ్డి గారు పోయినప్పుడు ఏం పోయింది పాట వేస్తారు, ఏం పాట చుక్కల్లో చిరిగి అట్లాంటి పాటలు వేస్తూ ఉంటారు కదా. మేము కూడా ఒక 10 మంది కూర్చున్నాం అనుకో, మేము అరే ఈ యాక్టర్ పోగానే ఏ పాట వేస్తారా, ఈ యాక్టర్ పోగానే ఏ పాట వేస్తారా? ఎస్. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను, నువ్వు నేను పోతే రేపు పొద్దున మనకు కూడా ఒక పాట ఉంటుంది ఎవరా? ఏం పాట? అయితే చూడమ్మా, ప్రభువు నమ్ముకున్నాడు పోయాడు. రెండోది దరిద్రుడు పోయాడు, దరిద్రుడు వదిలిపోయింది. రెండు మాటలు ఉంటాయా? ఉండవండి రాజుగారు, ఏమండి ఉంటాయా? ఏంటిది? అయితే ఒకటి ఏంటిది? ప్రభువు నమ్ముకున్నాడమ్మా, చక్కకున్నాడు. అరే మొన్నదాకా గాలి ఉన్నాడు, ప్రభువు నమ్ముకున్నా వీళ్ళు మారాడు, అబ్బోపరా ఇప్పుడు పోయాడు, పర్లేదు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాడు. ఒకటి. రెండో మాట ఏంటి? దరిద్రుడు రాయదవా, అసలు ఉన్నాడు రోడ్డు ఒక్కటి సుఖపెట్టలేదు, పోయాడు నా పోయాడు. ఇది ఒకటి. ఇప్పుడు ఏ మాట తెచ్చుకుందాం మనం? ఏ మాట కావాలని మనం ఆకాంక్షిస్తున్నాం? రేపు పొద్దున అదే చెప్తున్నాం, మనకు కూడా ఒక పాట ఉంటుంది. ఏం పాట ఇది? అది పోయితే అలాగంటే పాటలు యాక్ట్ చేశారు కాబట్టి ఆ పాట ఉంది. మనకి ఒక మాట ఉంటుంది. ఏంటో మాట అంటే రెండు మాటలు. ఒకటి అయితే ఇటు, లేదంటే ఇతని గంట వెళ్తా ఉంటే అందరూ అనుకుంటున్నారంట ఈ యొక్క యవనస్తుడు చచ్చిపోయినప్పుడు అరే మంచోడు రాకపోయారు, ప్రభు అయితే క్షమించిపోయాడు, అరే ఇతను బ్రతకటానికి అరు. రేపొద్దు మనం కూడా పోయినప్పుడు ఇతను మరలా బ్రతకటానికి అరు. ఎవరు అనుకోవాలి ఈ మాట? ఎవరు అనుకోవాలి? పెద్ద ఆయన అనుకోవాలి. ఎవరో ప్రభు యేసు ప్రభు అనుకోవాలి. వీడు చచ్చిపోవడానికి కదా, వీడు బ్రతకటానికి అర్హుడు అని గుర్తుపెట్టుకొని, ఎవరు గుర్తుపెట్టుకొని? ఆయన గుర్తుపెట్టుకొని. చూడండి, ఒక మనిషి చచ్చిపోతే కొన్ని సంవత్సరాల తర్వాత మర్చిపోతారండి. పెద్దలందరూ చచ్చిపోయారు. ఎప్పుడైతే క్లోజ్గా ఉంటామో ఒక మనిషికి, మహాత్మా గాంధీ గారు చచ్చిపోయారు. చచ్చిపోయి 8 సంవత్సరాలకి ఆయన మంచోడు కాదు, అది ఇది ఇది అదని ఇదని చెప్పుకుంటా ఆయన చచ్చిపోయిన రోజుని, ఆయన పుట్టినటువంటి రోజు చిన్నగా ఏమై కాలకాలం కూడా వెళ్ళిపోతాయి. మనకు దగ్గరగా ఉంటారు ఎవరో ఇంకో రాజకీయ నాయకుడు, ఆయన పుట్టినరోజున బాగా చేస్తూ ఉంటాం, ఎందుకంటే అతను దగ్గరగా ఉన్నాడు మనకి. అర్థమవుతుందా? చరిత్రకి ఎవడ దగ్గరగా ఉంటే అతని యొక్క విషయాలు బాగా నేర్చుకుంటూ ఉంటాం మనం. ఇప్పుడు ఒక ప్రముఖ నాయకుడు పుట్టినరోజు అనుకోండి, మనం అమ్మ ఆయన పుట్టినరోజు అంటాం. ఎందుకనంటే అతను మనకి చరిత్రకి చాలా దగ్గరగా ఉన్నాడు. మనకి ఆయనకి సంవత్సరాలే కాకుండా. అదే గాంధీ గారికి ఇప్పటికి 100 సంవత్సరాలు అయిపోతుంది కదా, ఎవరు చూసి వచ్చాడు అన్నట్టుగా అయిపోతా ఉంటాం. ఇట్లాగా ఈ రోజున నువ్వు నిలిపోతే ప్రభుని యేసు అనుకోవాలి. ఏమనుకోవాలంటే ఇతడు బ్రతకటానికి అర్హుడు, మరలా బ్రతకటానికి ఇతడు అర్హుడు. ఇతను ఏం చేయాలి? నేను ఇప్పుడు వెళ్ళినప్పుడు, నా రెండవ రాకడలో నేను వెళ్ళినప్పుడు ఏమనుకోవాలి? నా కుమారుడా బోడపాల్లో సేవ చేసిన బాబురావా లే, నా కుమార్తె బోడపాల్లో పరిచయం చేసిన సో పర్సను నువ్వు లే. మళ్ళీ మీ పేరు అని చెప్తే మళ్ళీ మీరు ఫీల్ అవుతారని చెప్పట్లని. లెగాలుగా
హల్లెలూయా. ఖచ్చితంగా చెప్పాలి. ఇప్పుడు సింగనగర్లో ఉన్న ఆ బ్లాక్లో రెంట్కున్న వెంకటేశ్వర గారు వాళ్ళ కుమారుడు తీండ్రా, ఈ లెక్కంతా తీయండి. ఎవరు ఆ పర్సన్ ఎవరు? వెంకటేశ్వర గారు కుమారు లేపండి అనగానే ఊరేను లెగాల. హల్లెలూయా. ఎట్లాంటి బ్రతుకు కావాలండి మనకి? ప్రభుని నమ్ముకున్నామంటే ఊరికినే ఆయన ఏదో అడ్డు పెట్టుకోవడానికి నమ్ముకున్నారా? లేదంటే ఏదో ఆశీర్వాదం వస్తుంది అన్నారండి, ఎవరో మాకు చెప్పారండి బాబు, ఇవన్నీ మాకే సంబంధం ఆయన, మాకు ఏదో ఆశీర్వాదం వస్తుంది అని చెప్తే వచ్చేది కూర్చుంటున్నాం, కానీ లేదంటే ఇంత చెప్పారండి మాకెందుకు, మేము పోతాం. ఇయ్య ఆయన నమ్ముకున్నామంటే నీకు నాకు ఎట్లా ఉండాలంటే ధైర్యం ఉండాలి. ఇతను చచ్చిపోయాడు, ఎగిసేసాడు అంతే. ఏంటి అంత క్వాలిటీ ఏముంది రాదు అంతా ప్రభు యేసు లేపాడు అతన్ని. రేపొద్దు నువ్వు నేను పోయినప్పుడు కూడా ప్రభు యేసు నిన్ను నన్ను లేపాలంటే నీలోని నాలోని ఏముండాలంటే ఇదిగో నీ ముందు నా ముందు ఇది నడవాలి. ఏది నడవాలి? ఈ మాట. ఏ మాట? ఎస్ అయితే మంచోడనో లేదంటే చెడ్డడను. మంచివాడు ఏ విధంగా అవుతాడంటే ప్రభు యేసుని నమ్ముకుంటేనే అవుతాడు. ఈరోజు మళ్ళీ అది కూడా చెప్తున్నా. మంచి బతకమన్నారు కదండి, ఎన్ని క్యాజువల్ వర్డ్స్, మామూలుగా ఎట్టా ఉంటే అయిపోతుంది. అట్టా ఉంటే ఏం కాదు. అట్టా ఉంటే కూడా ఇది ఇట్లా నువ్వు మంచివాడిగా బ్రతుకుతున్నటువంటి నీ దగ్గరికి ప్రభు యేసు మాట వచ్చినప్పుడు వెంటనే నువ్వేం చేయగలుగుతావు? ఆయన అంగీకరించలేకపోయావంటే అర్థం ఏంటంటే నువ్వు మంచిగా బతకట్లేదని అర్థం. హల్లెలూయా. అంతేనా? కాబట్టి దేవుడు రేపొద్దున ప్రభు యేసు మన దగ్గరికి వస్తున్నప్పుడు మనకి ఎంత హ్యాపీగా ఉంటుందంటే అంత హ్యాపీగా ఉంటుంది. ఈ మనిషి చచ్చిపోయాడు, లేచాడు. అతను అనుకున్నారు అంతా, అబ్బా ఏం లేచాడు రా, ప్రభుని యేసు లేపాడు అనుకున్నాడు. మన గురించి కూడా రేపొద్దున ఇదే ఈనాడు కాపురం వేసుకోవాలి. అది ఏమని అప్పుడు ఎప్పుడో చచ్చిపోయారు కదా వీళ్ళందరూ, ఈనాడు కాపురం అంటే ఇక్కడ ఉన్నాయండి. అక్కడ ఏముంటాయి మనకి? ఎవరి లిస్ట్ ఏముందంటే అక్కడ? హల్లెలూయా. అబ్బా ఏముంది ఆడ? ఏం లేదండి అంటారు అనుకున్నా. చక్కగా మాట చెప్పారు. ఏంటిది? జీవ గ్రంథం ఉంది అక్కడ. తీయండిరా. పేర్లు ఎవరు ఉన్నది ఏంటంటే మన పుట్టు పూర్వకాలతో పేర్లు చదివితే గబగబ పైకి రాగాలి మనం అందరం కూడా. హల్లెలూయా. అట్లాంటి కృప దేవుడు మనకు అందరికి ఇవ్వాలని, అట్లాంటి స్థితిలోకి మనం దేవుడు తీసుకొని రావాలని మనం నిత్యం కోరుకోవాలి. హల్లెలూయా. మనమే కాదు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్రెండ్స్. నేను ఒక విషయం చెప్తానండి, మీరు ఎంత స్నేహంగా ఉంటున్నారా? ఒక మనిషితో భలే స్నేహంగా ఉంటున్నామండి. ఇతరు లేకపోతే నేను లేకపోతే ఇతరు లేదు. బాగుందండి. మన అతడు రక్షింపడ్డా? నువ్వు ఎంత చేస్తున్నావు? ఆ రక్షణ గురించి నీకు ప్రార్థన లేదు. మరి ఏంటి నీ యొక్క స్నేహం ఏ విధంగా ఫలింపులోకి వచ్చింది? నువ్వు అంత స్నేహంగా ఉన్నానని చెప్పుకుంటున్నావు. ఏంటి నీ స్నేహం అతను ఒక మార్పు తేలేకపోయిందే? అంటే తప్పెవరిలో ఉన్నాడు? ఇప్పుడు తప్పెవరిలో ఉన్నట్టు? అది మనలోనే ఉన్నట్టు. ఇంకో కుటుంబాన్ని మనం తీసుకురాలేకపోతున్నాడు. తప్పెవరిలో ఉన్నట్టు? మనలోనే ఉన్నట్టు. ఇంకొక మనిషి మనం చూసి మారలేకపోతున్నాడంటే మనకు ప్రవర్తన కానీ మనం చెప్పే మాటలు కానీ ప్రభువుని యేసుని మనం చూపించలేకపోతున్నాం అని అర్థం. కానీ యేసుని చూపించగలిగితే వస్తాం. మనం చూపించుకుంటే అంతేనా? కాబట్టి ప్రభువుని యేసు మనం చూపించేలాగా మనం ఉంటే రేపు మనం పోయినప్పుడు కూడా ఈ మనిషికి ఎదురుగా వెళ్ళినట్టుగానే మన నీతి కూడా నడుస్తూ ఉంటుంది. హల్లెలూయా. మోకరిద్దాం, ప్రార్థించాలి. సిలువయందే నీకు విమోచన కలుగును, నీకు నిత్య జీవము. సిలువయందే నీకు క్షమాపణ, ఒప్పుకొనుము నీ పాపమును. క్రీస్తునందే నిత్య జీవము, క్రీస్తునందే నిత్య జీవము. విశ్వసించుము ఈ దినమే గొప్ప రక్షణ పొందుటకై. మరణపు నీడలు నిలిచిన మానవ శరణమనే శ్రీ యేసుని చేరవ. కరుణామృతము యేసుని ప్రేమ
కరములు చాచి పిలిచెనురా, కరములు చాచి పిలిచెనురా. అందరూ కూడా ఒకసారి ప్రభువును స్మరిద్దాం. ఇదిగో ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఏమిటి? నువ్వు రేపొద్దున నీ యొక్క చివరి క్రియలు, నీ యొక్క పార్థివ దేహాన్ని తీసుకెళ్తున్నప్పుడు జనులు నీ గురించి, నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు? ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఏం మాట్లాడుకుంటున్నారు? ఇదిగో కళ్ళు మూసుకున్నటువంటి నీ ముందు ఇప్పుడు అది కనిపిస్తుంది. ఏం మాట్లాడుకుంటున్నారు మీ గురించి? నీ కుటుంబస్తులు ఏమన్నా మాట్లాడుకుంటున్నారు? ఇదిగో నీ సమాజం వాళ్ళు ఏమో మాట్లాడుకుంటున్నారు? నీ బిడ్డలేమో మాట్లాడుకుంటున్నారు? నీ ముందు కనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచిద్దాం. ఇంకా ఇన్ని రోజులు ప్రభువుకు దూరంగా ఉంటాం. ప్రభు చెప్తున్నాడు, ఇదిగో మనం జ్ఞాపకం చేసుకోండి, నిన్ను లేపుతానని చెప్పాడు. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా ప్రభువా, వందనాన్ని స్తుతులు స్తోత్రాలు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఇంతవరకు ప్రభువా మాకు చక్కని పాటను మీరు నేర్పించారు. ఇదిగోండి తండ్రి, ఈ యొక్క నాయుని యవనస్తుని మా ముందు ఉంచారు. తను నిజముగా ప్రభువా చక్కని సాక్ష్యాన్ని సంపాదించుకోగలిగారు. ప్రభువా నీ ఎందుకు భయభక్తులు కలిగినటువంటి బిడ్డగా ఉండగలిగాడు. ఇదిగోండి తండ్రి, నీవు పిలిచినప్పుడు లెగగలిగాడు నాయన. రేపొద్దున మీరు పిలిచినప్పుడు లేచేటువంటి గుంపులో మేము కూడా ఉండాలి నాయన. అది మా కోరిక ప్రభు. నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ కృపా కాపుదలు దయచేయండి. వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. తీసుకొచ్చిన కానుకల ప్రతిగా మీరు వారికి సహాయం చేయండి. ఇంకనూ ప్రభు మాలో ఉన్నటువంటి బలహీనత, ప్రతి ఒక్క బలహీనతను మేము ఒప్పుకొని, చేసిన ప్రతి పాపము ఒప్పుకొని నీ యొక్క పరిశుద్ధులలో చేయి వేసేటువంటి భాగ్యం మాకు ఎల్లరికూ దయచేయండి. ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. అటు కృప మాకు దయచేయండి. నీవే నీ బిడ్డను నాయన ఆలించి పాలించి వారి యొక్క మనసును కదిలించి నాయన చక్కని సాక్ష్యము సంపాదించుకునేటువంటి బిడ్డలుగా నాయన మూర్ఖత్వ భక్తిలో ఉండకుండా బయటకు తీసుకుంటారండి. మీకే యుగ యుగంలో తరతములు మహిమ కలుగును గాక అని మేము ప్రార్థిస్తూ నాయన నీ యొక్క నామమును స్తుతిస్తూ ఈ ప్రార్థనలన్నింటినీ ప్రభు నీ పాదంలో చెంత పెడుతూ ఆయన మీరే సమాధానం దయచేయండి. ఇదిగోండి తండ్రి, లోకం యావత్తును ప్రభు ఈరోజు భయపడుతుంది నాయన, జ్ఞాపకం చేస్తుంది. ఈ యొక్క కరోనాను తీసివేయి. శక్తిని ఉన్న మనుషులకు బలం ఇవ్వండి ప్రభు. నాయన నువ్వు చేసినటువంటి ఈ మనిషి ఎంత శక్తిమంతుడో ప్రభా. కీర్తనకారుడు చెప్తున్నాడు, మనిషి నువ్వు చేసినప్పుడు నీకన్నా కొంచెం తక్కువగా చేసావు ప్రభు. శక్తిని ఇవ్వండి, బలం ఇవ్వండి ప్రభు. ఇదిగోండి తండ్రి, మనుషుల్లో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తి పెంచండి ప్రభు. నాయన నీ కృప దయచేయండి. నీవే నీ కృపా కాపుదల దయచేసి ప్రతి మనిషిని దర్శించి నీ వైపు తిప్పుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తూ బ్రతిమలాడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఉన్నాము, అట్లాగే ఉన్నాము. ప్రార్థన చేసుకొని మరి ప్రభు యొక్క వృద్ధిలో మనం చేయవేద్దాం.